అరటికాయ ఫ్రై ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. కానీ ముందుగా ఈ అరటికాయ ఫ్రై పప్పులోకి చాలా బాగుంటుంది. సాంబార్ పెట్టుకున్నప్పుడు, పప్పుచారు పెట్టుకున్నప్పుడు, మనం ఏదైనా ఒక తాలింపు కూర చేసుకోవాలనుకుంటున్నాము. అలాంటప్పుడు ఈ అరటికాయ ఫ్రైని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఈ అరటికాయ ఫ్రైని. ముందుగా అసలు మనం ఈ అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ అరటికాయ ఫ్రైకి ముందుగా 3 అరటికాయలు తీసుకొని ఇవి కట్ చేసి ఇలా వాటర్లో పెట్టి ఇందులోకి పసుపు, ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలా. చల్లారినాక దానితో తొక్కు తీసి మనం దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగ్గంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చెక్క లవంగాల పొడి, కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోండి. అలాగే వేయొద్దు, కట్ చేసి వేస్తే స్మెల్ బాగుంటుంది. బాగా కలుపుకొని బాగా కలపాలి. ఆ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. కలిపి పక్కన పెట్టేసేసుకొని పాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇలాగా ఒక్కోటిగా పెట్టుకోవాలి. పాన్కి ఎంత పడుతుందో చుట్టూరు పెట్టుకోండి, పైన మాత్రం పెట్టొద్దు. అలా పలచగా పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకోండి. తర్వాత 5 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పండి. అంటే మళ్ళీ రెండో పక్క కూడా కాలాలి కదా. 2 పక్కల తిప్పుకొని ఎర్రగా కాలేంత వరకు వేపండి. అదిగో ఆ విధంగా 2 వైపులా కాలాల. అలా కాలిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి చల్లండి. చల్లినాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎందుకనంటే ఇందాక మనం సగమే వేసాము, ఇంకా సగం అరటికాయ ముక్కలు ఉండిపోయినాయి. ఇప్పుడు మిగతా సగం కూడా వేసి ఇందాక మనం ఫస్ట్ ఎట్టా వేపుకున్నామో అలాగే వీటిని వేపి ఇందులో కూడా కొంచెం మిరియాల పొడి చల్లుకోవాలి. చల్లేసినాక ఇందాక మనం తీసి పెట్టాం కదా ముక్కలు, అవి ఇందులో వేసి 2 బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మిరియాల పొడి బాగా ఒకదానికి కలవకుండా ఉంటుంది కదా. ఇప్పుడైతే బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయండి. కొత్తిమీర మాడిపోతుంది. ఆ వేడికే కొత్తిమీర వేగిపోతుంది. కొత్తిమీర ఎక్కువ కూడా వేగకూడదు, టేస్ట్ ఉండదు. ఇంతే, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.